ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, విష్ణుమూర్తికి అయితే మార్గశీర్ష మాసం చాలా ఇష్టం. మీకు మాఘమాసం అంటే ఇష్టమా? సూర్యుడికి సంబంధించి చాలా విశేషంగా మాఘమాసంలో అద్భుతమైనటువంటి మార్పు 2020 ఉమ్, మాఘమాసం, మొట్టమొదటి మాఘమాసం యొక్క ఉమ్, రుచి నేను చూశాను. చూసారు అంటే 2020లోనా? 2020 అంటే కరోనా టైంలో. కరోనా టైం, ఉమ్, కరోనాను ఎదిరించినటువంటి టైం. ఉమ్, అంటే మాఘమాసం చాలా శక్తివంతమైన మాసం. ఉమ్, ఎందుకంటే మనకి మంత్రాలు ఉంటాయి, మహాసౌరంలో మంత్రాలు ఉంటాయి. అందులో ఉద్యన్నద్ది మిత్రమ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్యహరి మానంచనాశయ. కనపడేవి కనపడనివి బ్యాక్టీరియాస్ని కూడా చంపేస్తుంది అది. 30 రోజుల పాటు హవనం చేశాం. చేశారు మాఘమాసం మొత్తం కదా. ఫస్ట్ టైం అంటే సూర్యుడి గురించి తెలుసుకుంటున్న సమయంలో చెయ్యగలనా చెయ్యలేనా అని చూసే సమయం అది. జస్ట్ ప్లానింగ్. అప్పటి వరకు నాకు విగ్రహాలు కూడా లేవు. కలశం పెట్టుకుని చేద్దాం అనుకుని మొదలుపెట్టిన కార్యక్రమం విగ్రహాలు వచ్చేసాయి. మాగమ్మ మొదటి రోజు కొబ్బరికాయ కొట్టి కలశం పెట్టి స్టార్ట్ చేసాం. కుంభకోణం ఫోన్ చేసి పురమాయించాం విగ్రహాలు. అంటే మాఘమాసంలో తయారైన విగ్రహాలు నా ఇంట్లో ఉన్నాయి. ఈ రోజు ఇప్పటికే కదా ఉన్నాయి అవి. అంటే అవి మాఘమాసంలో తయారు చేయబడ్డాయి. షాపుల్లో ఉంటే కొనుక్కుంటాం, ఎప్పుడో ఆర్డర్ ఇస్తాం. అప్పటి వరకు లేదు అసలు. అంటే అంటే చాలా సాంప్రదాయాలు చాలామంది శౌర్యయాగాలు చేస్తున్నారు. వాళ్ళకి విగ్రహాలు పెట్టాలని తెలియలేదు. ఫస్ట్ స్ఫురణ భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను పెట్టిన తర్వాత మన విగ్రహాలను చూసి, ఎందుకంటే అంటే మనకి కేవలం సూర్య దేవాలయాల్లో విగ్రహాలు ఉంటాయి, సూర్యుడి విగ్రహాలు. అరసవెల్లి, కోనార్కు, గొల్లల మావిడాడ, ఇక్కడ మాత్రమే సూర్య కళ్యాణాలు జరిగేవి. ఎందుకంటే విగ్రహాలు అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ కళ్యాణాలు జరుగుతాయి. ఒక సౌరయాగం జరుగుతున్నటువంటి ప్రాంగణంలో విగ్రహాలు పెట్టరు, కలశం పెట్టుకుని చేసేస్తారు. ఎంతనా నేహేసుకుని కలశం పెట్టి చేస్తారు. మేము కూడా అలాగని ప్రారంభించిందే. రథసప్తం వస్తుంది, విశేషంగా చేయాలి కదా అన్నప్పుడు అప్పుడు మన బ్రహ్మ వీరభద్ర శర్మ గారు అనుకున్నాం, ఇద్దరం కళ్యాణం చేద్దాం. కలశాన్ని పెట్టాం స్వామిగా, అమ్మవార్ల రూపంగా ఇంకో 2 కలశాలు. కలశాలకు వివాహం ఎలా చేస్తాం? కలశాలకు చేస్తారా? చేయొచ్చేమో, చేయొచ్చు. విగ్రహాలు లేకపోతే ఏం చేస్తాం? రామనవమికి ఒక్కొక్కసారి విగ్రహాలు అలా ఎలా, కానీ ఇది ఇంకా వైభవపేతంగా ఉంటుంది, కనిపిస్తుంది. మూర్తులు ఆశీర్వదిస్తున్నట్టే కనిపిస్తుంది అన్నప్పుడు ఆలోచన నుంచి వెంటనే కుంభకోణం ఫోన్ చేయటం, విగ్రహాలు పురమాయించడం. కరెక్ట్గా షష్ఠికి వచ్చినాయి. అంటే సప్తమి ముందుకు వచ్చేసాయి, ముందు రోజు వచ్చినాయి. వచ్చిన వెంటనే మనం ఆ రోజు ఒకరోజు పంచమికి వచ్చినాయి. 5 రోజుల్లో చేసి పంపించారు. మరి అంటే మౌల్డింగ్ రెడీగా ఉంటే పంచలోహాలు కాబట్టి ఇమీడియట్గా చేసి పంపించేశారు. అక్కడ నుంచి తయారై రావటం ఇమీడియట్గా సప్తమికి కళ్యాణం. ఇంకా నాకంటే బాగా గుర్తు ఏంటంటే, ఇది హృద్రోగానికి సంబంధించినటువంటి క్రతువు. మా నాన్నగారికి హార్ట్ అటాక్ రావటం ఆ రోజే. నేను కార్యక్రమం మొదలుపెట్టాను. ఆ రోజు పంచమ రోజు విగ్రహాలు కుంభకోణం నుంచి వచ్చి తేవడానికి వెళ్ళాను. ఇది అని చెప్పారు. నేను ఓకే భద్రం గారికి చెప్పేసి కార్యక్రమం ఆపకండి, ఏం జరిగినా సరే, నేను రాకపోయినా సరే కార్యక్రమం జరగాలి అని చెప్పేసి నేను వెళ్ళటం, విగ్రహాలు తీసుకురావటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి మా నాన్నగారిని హాస్పిటల్ నుంచి, అంటే ఇలా అందరూ చేయాలని కాదు, అది అలాంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చెప్పాను. మనం చేసినటువంటి క్రతువు, ఆ విభూది పట్టుకెళ్ళి బొట్టు పెట్టాను, తీర్థం ఇచ్చాను. మా నాన్నగారిని వచ్చేస్తామన్నాను, వెళ్ళిపోదాం రా అన్నాడు, తీసుకొచ్చాను. నార్మల్ అయిపోయింది. ఇప్పటికీ చక్కగా ఆరోగ్యం హెల్దీగా ఉన్నారు. అంటే మాఘమాసానికి హృద్రోగాలను తగ్గించే శక్తి ఉంది సూర్య ఉపాసనలో. ఇప్పుడు నేను మాఘమాసం అని ఎందుకు ఎత్తుకున్నాను అంటే, వెజిటబుల్ థెరపీని చాలా చాలా విశేషంగా ప్రజలకి పరిచయం చేసిన మీరు మాఘమాసాన్ని చాలా విశేషంగా వినియోగించుకుంటారని తెలిసినటువంటి విషయం. మరి మాఘమాసానికి సంబంధించిన వెజిటబుల్ ఏంటి? ఏ కూరగాయని ఖచ్చితంగా ఈ మాసం అంతా వేరేగా వాడుకుంటే, ఇప్పుడు మీరు అంటే మాఘమాసం సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి మాసం, ఏ మాసం అయినా ఆయనకు సంబంధించే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన గమనమే కదా. అయితే మాఘమాసంలో ప్రత్యేకంగా ఏ వెజిటబుల్ని విరివిగా ప్రతి ఒక్కరూ వాడుకోవాలి? ఇది ఇప్పుడు ఆయన సంచారం ఎక్కడుందమ్మా? ఇప్పుడు మకర రాశిలో ఉంది. మకర రాశిలో ఉంది. ఆ రాశాధిపతి ఎవరు? శని. అసలు శనికి రవికి పడదు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, ఈయన ఉన్నప్పుడు పండగ ఎందుకు చేస్తున్నాం? మాఘమాసం ఒరిజినల్గా అంటే నేను ఇది కుంభానికి తీసుకుంటాం. మాఘమాసంలో ఉన్నటువంటి ప్రాశస్త్యం అంటే వెజిటబుల్ సంచారం ఏమో మకరంలో ఉంది, కానీ రాశి వైరిగా చూసుకుంటే కుంభరాశి మాఘమాసం కుంభంలో పడుతుంది.
ఇప్పుడు మనం మాఘమాసం తర్వాత వచ్చే మాసం ఏంటి? మాఘము, ఫాల్గుణము. ఫాల్గుణం ఉమ్. తర్వాత మళ్ళీ చైత్రము. ఉమ్, ఉమ్. చైత్ర మాసంలో చేసే పండగ ఏంటి? ఉగాది. ఉగాది. ఉమ్. అంటే అది మేషం ఉమ్. కదా. అవును, మేషంలోకి వచ్చేస్తాడు. మేషంలోకి ఉమ్. రవి సూర్యుడు వస్తాడు. ఇక్కడ అంటే ఇప్పుడు అధిక మాసాలు వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ మాఘమాసం కొంచెం త్వరగా వచ్చేసింది ఫిబ్రవరిలో, జనవరిలో. మామూలుగా అయితే ఫిబ్రవరిలో వస్తుంది ఉహుం. ఓకే. కదా. ఉమ్. మనం జనవరిలో ఉమ్. ఎండింగ్లోకి వచ్చేసాం. అవును, అంటే అధిక మాసాలు రావడం వల్ల మనం జనవరిలో చేస్తాం. మామూలుగా అయితే ఇది ఫిబ్రవరిలో చేయాలి. ఫిబ్రవరిలో చేయాలి. ఉమ్. మనం ఉగాది ఏప్రిల్లో చేస్తాం. ఉమ్. అవును, మార్చిలో వచ్చేస్తాం. ఇది శనికి సంబంధించినటువంటి మాసం మాఘమాసం అనేది. ఓకే. పుష్యమాసాన్నేమో నేను మకరంగా తీసుకుంటాను, ఉహుం. మాఘమాసాన్ని కుంభంగా తీసుకుంటాం. ఓకే. ఇక్కడ అంటే ఎందుకంటే ఎంత చెప్తున్నాను, సూర్యుడికి శనికి ఉన్నటువంటి సంబంధం, రాత్రి పగలకి ఉన్నటువంటి సంబంధం, ఉమ్. ఆరోగ్యానికి అనారోగ్యానికి ఉన్నటువంటి సంబంధం, మనం చేసేటువంటి పనులు మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తున్నాయా అనారోగ్యంతో ఉంచుతున్నాయా. జీర్ణ వ్యవస్థ బాగాలేని వాళ్ళకి రోగాలు వస్తాయి. ఫస్ట్ డ్యామేజ్ జరిగేది ఏ రోగమైనా. ఏ రోగమైనా సరే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వటమే. అరుగుదల వ్యవస్థ, హార్మోన్స్, భావోద్వేగాలు, మానసిక భావోద్వేగాలు, ఇక్కడ ఈ రెండిట్లకి శనికారకుడు అవుతున్నాడు. నిమ్మకాయ, బెండకాయలని నేను వెజిటబుల్ థెరపీలో ఎక్కువ చెప్తూ ఉంటాను. ఉమ్. ఇది బెండకాయలకి మాఘమాసం బెండకాయలు బాగా పనిచేస్తాయి. ఆ, మనకు మోకాల్లో గుజ్జు అరిగిపోయిందని మనం మాట వింటూ ఉంటాం. రెగ్యులర్. మీకు అంటే బాడీలో యాసిడ్స్ బాగా ఎక్కువైపోవడం వల్ల ఉమ్. అరుగుదల అనేది చెడిపోతుంది, మిషన్ చెడిపోతుంది. ఉమ్. దాన్ని మనం మార్చుకోవాలి అంటే విరివిగా బెండకాయలు బాగా తీసుకోవాలి. ఓకే. ఈ అంటే మాఘమాసం అంటే బెండకాయలకు సంబంధించినటువంటి మాసం. అంటే నీళ్ళల్లో 1 లీటర్ నీళ్ళల్లో బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నైట్ అంతా సోక్ చేసి ఉదయం ఆ నీళ్లు తీసుకోవటం శ్రేయోదాయకం. బెండకాయలు పాడేయడమేనా? తినేయచ్చు. తినేచ్చు. మెత్తగా అయిపోతాయా? ఎలా అవుతాయి? ఏమవ్వమ్మా, అలాగే అందులో ఉంటాయి. జిగురు వస్తుంది, అలాగే ఉంటాయి. మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ నీళ్లు పోసి మళ్ళీ ఇంకొకసారి జిగురు తీసుకోవచ్చు. 2 అవర్స్ సోక్ చేస్తే మళ్ళీ వాటర్ వస్తాయి. నైట్ నానబెట్టినవి ఉదయం తీసుకొని మళ్ళీ నీళ్లు పోస్తే మధ్యాహ్నం వరకు అవే మంచినీళ్ళుగా తీసుకుంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో అలా కలర్ ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓ, ఇప్పుడు వాక్రా వాటర్ అనేది దానికి ఒక పేరు పెట్టి ఏ వాటర్? వాక్రా వాక్రా. వాక్రా- వాక్రా విన్నాం కానీ వాక్రా వాక్రా ఓకే, రైట్. టేస్ట్ బాగానే ఉంటుందమ్మా, జిగురుగా ఉంటుంది. జిగురుగా ఉంటుంది. అంటే ఎంత అద్భుతం అంటే మ్. థ్రోట్ క్లోజ్ అయ్యి, థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి థ్రోట్ క్లోజ్ అయ్యి పైప్ వేస్తే ఫుడ్ పైప్లోంచి వెళ్ళే మనిషి కేవలం బెండకాయతో క్యాన్సర్ తగ్గిపోయింది నేను చేసిన ట్రీట్మెంట్. ఎన్నాళ్ళు పట్టింది సార్? కరెక్ట్గా 45 డేస్లో బాబా. బెండకాయల్ని అంటే దిగదు, క్లోజ్ అయిపోయింది. థ్రోట్ క్యాన్సర్ అంటే ఇంకా మూసుకుపోద్ది. అంటే లోపల ట్యూమర్ ఉంటుంది, ఇంకా ఓపెన్ అవ్వదు, పైప్ వేసేస్తారు ఫుడ్. ఆ ట్యూమర్ ని తీసేయరా? అదే అంటే ఏజ్డ్ పెద్ద అయినది, తీసేయడానికి వీరలేదు. సర్జరీ చేస్తే డ్యామేజ్ ఎక్కువ ఉంటుందని చేయరు ఇంకా ఒక ఏజ్ని బట్టి. కేవలం బెండకాయల్ని నమిలి ఊసేసి, బెండకాయలు నమిలి ఊసేయమన్నాను అంతే, నమిలి ఊసేసారు, కదలికి వచ్చింది, ఆ జిగురు జారుతుందిగా, అంతే. జిగురు జారింది, ఓపెన్ చేసింది. అంటే బెండకాయలు అద్భుతమైనటువంటి శక్తి నేను చాలా గమనించాను. చాలా రకాల అద్భుతాలు ఉన్నాయి. Right. థ్రోట్ క్యాన్సర్ తగ్గి ఆయన ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు. అమేజింగ్. అంటే అంత క్యాన్సర్ లాంటి చాలా విపరీతమైనటువంటి సమస్య అది. ఇప్పుడు మామూలుగా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది, లేకపోతే థైరాయిడ్ కి సంబంధించి ఇక్కడే ఉంటాయి కదా ఆ గ్లాండ్స్ కూడా, అవును. దానికి కానీ థ్రోట్ రిలేటెడ్ ఏదైనా బెండకాయలని అద్భుతంగా విశుద్ధి చక్రాన్ని బాగు చేసుకోవడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రైట్ సార్, అద్భుతం. అయితే ఈ వాటర్ని తీసుకోవటం లేదా బెండకాయలను విరివిగా ఈ మాసం అంతా కూడా మనం ఆహారంలో ఉదయం 10 బెండకాయలు, సాయంత్రం 10 బెండకాయలు నమిలి తినేయచ్చు, లేదంటే శుభ్రంగా మిక్సీలో జ్యూస్ చేసుకుని తాగొచ్చు. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారు. ఎంత అద్భుతం అంటే అది మీరు చెప్పితే నేను వినాలి, నాకు తెలుసు దాని అద్భుతం ఏంటనేది, అదే మీరు చెప్పితే. ఈ మాసం అంతా వినియోగించుకుని చక్కగా నెక్స్ట్ మంత్ ఇదే వీడియో కింద కమెంట్స్ పెడితే హ్యాపీ. ఎంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ అంటే ఇవాళ మొదలు పెడితే రేపటికే మార్పు వస్తుంది. మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటిన్యూగా ఒక కోర్స్ వాడితే తప్ప రిజల్ట్స్ ఉండవు, కానీ ఇది మొదలుపెట్టిన 1 గంటకి మార్పు ప్రారంభమైపోతుంది. ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడం అనేది స్టార్ట్ అయిపోతుంది. 100%. అమేజింగ్ సార్. చేసి చూడండి అమ్మా. మన ఇంట్లో వంటిల్లే వైద్యశాల అని ఎందుకు అన్నారో వెజిటబుల్ థెరపీ నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది. మన ఇంట్లో ఉన్న ప్రతి బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, నిమ్మకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ, గోరుచిక్కుళ్ళు, పొట్లకాయ, ఎన్నో అద్భుతాలు, ఎన్నో, ఒకటి కాదు, ఇంచుమించు ఇప్పటికీ ఒక 50,000 కేసులు ఫోన్లు మాట్లాడు, 50,000 కేసెస్ ఈ 4 ఏళ్లలో. నా దగ్గర డేటా మొత్తం ఉంది, వాళ్ళు ఏమేమి సఫర్ అయ్యారు, ఎంత రిజల్ట్స్ వచ్చినాయి, రికార్డు ఉంది నా దగ్గర.
అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. లేదు. ఇది కానీ ఎందుకంటే నేనేం బెండకాయలు అమ్మట్లా, బీరకాయలు అమ్మట్లా. అది మీ మీకు ఎదురు మీరు చేసుకొని మీరు హ్యాపీగా మీ సమస్య నుంచి ఏ బయటపడండి. సమస్య అయినా సరే ఆ. తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటి వరకు సమాధానం చెప్పే శక్తి కేవలం కూరగాయలకి మాత్రమే ఉంది, ఇంక దేనికి లేదు. బా. ఎందుకంటే లంకణం పరమౌషధం. ఓకే, మీరు ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకుంటున్నారు, అది ఇంగ్లీష్ కావచ్చు, హోమియో కావచ్చు, అల్లోపతి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆహారమే దానికి పథ్యం. పథ్యం లేని ఔషధం మీకు ఉపయోగపడదు. Right. ఇది పథ్యమే ఔషధంగా మారిపోతుంది మళ్ళీ. ఎన్నో అద్భుతాలమ్మా. Mm. నేను ఉదయం ఒక కేసు ఫోను చేశారు, టైఫాయిడ్ జనమని అదని ఇదని, బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది. నిన్న సాయంత్రం ఈవినింగ్ 7కి 6కి స్టార్ట్ చేశారు, ఉమ్. మార్నింగ్కి ఫీవర్ కంట్రోల్లోకి వచ్చింది. బా. గత 15 రోజులుగా సఫర్ అవుతూ హాస్పిటల్ చుట్టూ Yeah. రానిద్ది ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి ఫీవర్ రాలే, తగ్గిపోయింది. ఏ వెజిటబుల్ ఇచ్చారు సార్? బీరకాయ, వంకాయ, టమాటా, Mm. నిమ్మకాయ, దొండకాయ వాళ్ళ కాంబినేషన్ కాంబినేషన్ అంటే వాళ్ళు చెప్పిన కండిషన్స్ బట్టి ఆ కాంబినేషన్స్ వేస్తారు. బీరకాయ, వంకాయ, టమాటా ఒక సెట్, ఇక వేరే కాంబినేషన్ నిమ్మకాయతో కలిపి కాంబినేషన్. ఉదయానికల్లా జ్వరం తగ్గిపోయింది. అమేజింగ్. సేమ్. ఇంకొక ఆయన పల్పిటేషన్ ఎక్కువగా ఉంది, విపరీతమైనటువంటి క్రేవింగ్స్ ఉన్నాయి, అసలు భయం వేసేస్తుంది, ఏమీ కాదు. 4 సార్లు ఈ జ్యూస్ తాగు, ఒక కాంబినేషన్ జ్యూస్ చెప్పాను, అది తాగాడు. సాయంత్రం మళ్ళీ కంగారు పడుతూ ఫోన్ చేశాడు, ఒక అరటికాయ, పచ్చి అరటికాయ జ్యూస్ చేసుకుని తాగేశాడు. పొద్దుటే ఫోన్ చేశాడు, నేను వాకింగ్లో ఉన్నా, ఐఎమ్ హ్యాపీ. నైట్ బ్రతుకుతానా, నైట్ తెల్లారుతుందా నాకు అని భయపడిన వ్యక్తి పొద్దుటే ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పాడు. పాల్పిటేషన్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఆ దడ, అమ్మో బాబాయ్, అది దాని గురించి కూడా ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి, వీటి నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్లో రాయండి. అసలు ఏమి ఆశించకుండా చెప్తున్నారు, చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మార్గాల్ని సూచిస్తున్నారు, చేసుకోండి. నో ప్రిజర్వేటివ్స్, నో స్టెరాయిడ్స్, అసలు మీకు హామ్ ఉండదు. ఏముండదు. మీ ఇంట్లో మీకు తెలిసిన దొండకాయ, మీరు చూడని దొండకాయ, దొండకాయలో ఉన్నటువంటి విశేష గుణాలు నేను చూసా, అద్భుతాలు చేశా. నేను ఎన్ని అద్భుతాలమ్మా. సి రియాక్టివ్ ప్రోటీన్ తగ్గించడానికి స్టెరాయిడ్స్ వాడతారు. బాడీలో ఎక్కువైపోయిన ప్రోటీన్ రియాక్షన్కి నెల పడుతుంది స్టెరాయిడ్స్ ఇస్తే. 1 వీక్ 10 డేస్లోనే మనం నార్మల్ చేస్తాము. క్రియాటినిన్ని 11 3 మంత్స్లో నార్మల్, వితౌట్ మెడిసిన్, వితౌట్ డయాలసిస్. ఎన్నో అద్భుతాలు, ఒకటి కాదు. షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, ఎన్నో రకాల క్యాన్సర్లు, గ్యాంగ్రీన్స్. లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్. మాసాల వారీగా ఋతువులను అనుసరించి, గ్రహాలను అనుసరించి చేసేటువంటి ట్రీట్మెంట్. మాఘమాసం బెండకాయలకు సంబంధించిన మాసం, వినియోగించుకోండి. అద్భుతం సార్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా నేను ఇందాక అడిగినట్టుగా బెండకాయల్ని ఈ జ్యూస్ అదే వాటర్లో సోక్ చేసుకుని ఒకర వాటర్ తీసుకోవచ్చు, బెండకాయలు నవిలి తినేయచ్చు, పచ్చివి తింటాం అలవాటు చేసుకోండి అమ్మా, జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటారు. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మిత.